నమస్కారం. మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం. అక్కడ కట్టలు కట్టలుగా డబ్బులు చూసి ఆనందపడుతూ తాను తెచ్చిన బ్యాగ్ తీసి కట్టలు పెట్టుకుంటూ ఉన్నాడు మొదటి అనుచరుడు. ఇంతలో నిను వీడని నీడను నేనే, నిను వీడని నీడను నేనే అని రింగ్టోన్తో తన ఫోన్ మోగేసరికి ముందు ఉలిక్కిపడ్డాడు. ఈ రింగుటోన్ ఎవరు పెట్టారు? ఇంట్లో పిల్లలు నా ఫోన్లో ఆడుతున్నారుగా వాళ్లు పెట్టారేమో అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తే రెండవ అనుచరుడి దగ్గర్నుంచి ఫోన్. వాచ్మెన్ వచ్చాడా ఏమిటి? వస్తే కాస్త మాట్లాడుతూ ఉండు. పని అయిపోయింది, డబ్బులు దొరికాయి, తీసుకుని వస్తాను అని చెప్పాడు. రేయ్, అవి నా డబ్బులు, నేను లేకుండా చూసి నా డబ్బులు వాడేస్తున్నావా అని అరుణ్ గొంతు బొంగురుగా వినిపించేసరికి ముందు ఉలిక్కిపడ్డాడు. రేయ్, ఎందుకురా అరుణ్ సార్లా మిమిక్రీ చేస్తున్నావు? ఇప్పటిదాకా భయం భయం అని చెప్పి నేను లోపలికి వచ్చాక ఇప్పుడు ఫోన్ చేసి నన్ను భయపడుతున్నావు ఏమిటి? అయినా నీకు మిమిక్రీ చేయడం వచ్చా అని అరిచాడు. నాకు అన్ని వచ్చు. అయినా నాకెందుకురా భయం, నా డబ్బులు తీసుకున్నావు కాబట్టి నీకే భయముండాలి అని చెప్పాడు అరుణ్. ఓరేయ్, నోరు మూసుకుని లోపలికి రా, అక్కడ ఉండి నన్ను భయపెట్టింది చాల్లే అని తిట్టాడు. వచ్చేశానుగా అని తన చెవి దగ్గర మాటలు వినిపించేసరికి ఉలిక్కిపడి తల తిప్పాడు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి భయపడుతూ గాలి బలంగా పీల్చుకుని వదులుతూ ఒక్క క్షణం ఆగాడు. ముందు అక్కడనుంచి వెళ్ళిపోదామనుకుని ఫోన్ తన జేబులో పెట్టుకుని గబగబ బ్యాగులో డబ్బులు నింపేశాడు. లాకర్ వేసేసి అలమర సర్దేసి తిరుగుతూ ఉండగా, మొత్తం సర్దేశావా అన్న మాట పక్కన వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు తిప్పగానే ఏదో ఆకారం కనిపించింది. వెంటనే ఉలిక్కిపడి చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేసి నాలుగడుగులు వెనక్కు వేశాడు. నిను వీడని నీడను నేనే, నిను వీడని నీడను నేనే అని రింగ్టోన్ వినిపించేసరికి తల వెనక్కి తిప్పి చూడగా బ్యాగు పక్కన ఫోన్ కనిపించింది. ఇప్పటిదాకా ఫోన్ తన జేబులో ఉండాలి కదా అని చూసుకున్నాడు. ఫోన్ తన జేబులోనే ఉంది. అక్కడి ఫోన్ ఎక్కడిది అని చూస్తూ ఉండగా తన ఫోన్ కూడా నిను వీడని నీడను నేనే, నిను వీడని నీడను నేనే అని మోగింది. భయపడుతూ వెనక్కి వెళ్తూ ఉండగా, భయమెందుకు రా, మీకు డబ్బు కావాలి కదా, ఇక్కడ బోలెడంత డబ్బుంది, మొత్తం మీదే తీసుకో, బయట ఉన్నవాడికంటే నీకు ఎక్కువ డబ్బులు కావాలి కదా, బయట ఉన్నవాడు వాటా కోసం రాడులే, వాడిని నా దగ్గరికి రప్పించుకుంటాను, తీసుకో, డబ్బులు మొత్తం నువ్వే తీసుకో అని అంటుండగానే ఇందాక తను బ్యాగ్లో వేసిన డబ్బులు ఒక్కసారిగా పైకి లేచి తన దగ్గరికి వచ్చేశాయి. వాటిని చూస్తూ భయపడుతూ ఉండగానే బ్యాగ్లోనుంచి ముందు అరుణ్ తల బయటికి వచ్చేసరికి మొదటి అనుచరుడికి ఇంకా భయం వేసి పెద్దగా కేకలు పెట్టాడు. అలా తలపైకి పైకి లేస్తూ అరుణ్ మొత్తంగా తన దగ్గరికి వచ్చేశాడు. వద్దు సార్, బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాను, మీ డబ్బులు నాకు వద్దు, నేను తీసుకోను, నన్ను వదిలేయండి అని భయపడిపోతూ వణికిపోతూ ముద్దముద్దగా పలికాడు. ఇవి అరుణ్ సార్ డబ్బులు అని భయపడుతున్నావా? అరుణ్ సార్ డబ్బులు కాదురా, నన్ను చంపినందుకు వచ్చిన డబ్బులు, అంటే నా డబ్బులు నువ్వు తీసుకో అని చెబుతూ ఉండగా అరుణ్ రూపం పోయి అస్పష్ట ఆకారం వచ్చేసింది. నువ్వా? మీరా? మా అరుణ్ సార్ని చంపింది కూడా మీరా? నన్ను ఏమి చేయకండి, మిమ్మల్ని చంపింది నేను కాదు కదా, ఆ అరుణ్ సార్ మిమ్మల్ని చంపింది. ఆయన్ను మీరు చంపేసినట్టున్నారుగా, నన్ను వదిలేస్తే ఇంకా ఎప్పుడు ఇక్కడికి రాను అని వణికిపోతూ చెప్పాడు. చంపింది అరుణ్ సారే, మీ అరుణ్ సారే, దానికి మీక్కూడా డబ్బులు ఇచ్చినట్టు ఉన్నాడుగా, ఆ డబ్బులతోనే ఊర్లో స్థలం కొన్నావుగా, నా చావు వల్ల లాభం వచ్చిన ఏ ఒక్కరిని కూడా వదలను అని చెప్పిన ఆకారం ముందుకి వచ్చింది. అతడు భయంతో వెనక్కి వెనక్కి అడుగులు వేస్తున్నాడు. ఆయాసంతో గాలి బలంగా పీల్చుకుంటూ వదులుతూ వణికిపోతూ చెమటలు కక్కేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అతని చెయ్యి అతని గొంతు దగ్గరకు వచ్చింది. తన గొంతును తానే పట్టుకొని పైకి లేచాడు.
అలా పైకి లేచి పైన ఉన్న సీలింగ్కి కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ కొట్టినప్పుడు తల చిట్లి రక్తం కారిపోతూ ఉంది. తన గొంతు తానే పట్టుకుని ఉండడంతో నొప్పికి అరిచే అవకాశం కూడా లేకుండా 10 నిమిషాలకి చచ్చి కింద పడిపోయాడు. అతడు చావగానే కారు దగ్గర ఉన్న అనుచరుడి ఫోనులో నిను వీడని నీడను నేనే, నిను వీడని నీడను నేనే అని రింగ్టోన్తో తన జేబులో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంది. సిగరెట్ తాగుతూ ఉన్న అనుచరుడు ఈ రింగ్టోన్ ఎవరు పెట్టారు అని ఫోన్ తీసి చూశాడు. లోపలికి వెళ్లిన అనుచరుడు దగ్గరనుంచి ఫోన్ వచ్చేసరికి ఒరేయ్, ఇంకా వాచ్మెన్ రాలేదు, నువ్వు తొందరగా బయటికి రారా బాబూ. చుట్టూ చీకటిగా ఉంది, ఎందుకో ఒంటరిగా ఉంటే భయమేస్తూ ఉంది అని చెప్పాడు. భయమెందుకు? డబ్బులు వస్తాయి కదా. ఏమాత్రం కష్టపడకుండా అందర్నీ బెదిరిస్తూ చంపుతూ అందరి శ్రమను దోచుకుంటే బోలెడంత డబ్బు వస్తుంది. దానితో మన ఇంటి అవసరాలు తీర్చేసుకోవచ్చు. ఇతరుల ఇళ్లను నాశనం చేసి మనం ఇల్లు కట్టుకోవచ్చు. మొన్న సగం ఇల్లు కట్టినట్టున్నావుగా, మిగతా సగం డబ్బులు లోపల ఉన్నాయి, వచ్చి తీసుకో అని అనుచరుడు ఒక్కొక్క పదం చెప్పాడు. ఎందుకురా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు? ఆ గొంతు అలా ఉందేమిటి? పనుంది రారా అని పిలిచి మందుపోసి ఇక్కడికి తీసుకొచ్చావు, వచ్చాక డబ్బులు అని చెప్పి లోపలికి వెళ్లి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు. ముందు బయటికి రా, తర్వాత సంగతి తర్వాత తేల్చుకుందాం. ఎందుకో తెలీదు, బాగా భయంగా ఉంది అని చెప్పాడు. భయపడుతున్నట్టు కనిపించటం లేదుగా. సిగరెట్ తాగుతున్నట్టున్నావుగా అన్నాడు మొదటి అనుచరుడు. తొందరగా బయటికి రారా అంటే అక్కడినుంచి బయట నేనేం చేస్తున్నావో చూస్తున్నావా? ముందు బయటికి రారా అని చెప్పాడు. ఎప్పుడో వచ్చేసి నీ పక్కనే నిలబడ్డాను, నువ్వే నన్ను చూడటం లేదు అని చెప్పాడు. వెంటనే అనుచరుడు పక్కకు తిరిగి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అక్కడ మొదటి అనుచరుడు తలంతా రక్తంకారుతూ తన వంకే చూస్తున్నాడు. ఏమైందిరా నీకు అని రెండవవాడు ముందుకు వచ్చాడు. వెంటనే మొదటివాడి గుండెల్లోనుంచి అరుణ్ బయటికి వచ్చేసి నేనే చంపాను, నేనే చంపాను, నా డబ్బులు మొత్తం తీసేసుకుంటే నేను ఊరుకుంటానా అని రాగాలు తీశాడు. అది చూడగానే ఉలిక్కిపడి చేతిలో ఉన్న సిగరెట్ వదిలేశాడు. భయంతో వణికిపోతూనే వెనక్కి తిరిగ పరిగెత్తాడు. చాలా దూరం పరిగెత్తి ఆయాసంతో ఒకచోట ఆగ వెనక్కి తిరిగా తన వెనకాల ఎవరూ రాకపోవడం గమనించి ముందుకు తిరిగె చూడగానే మొదటి అనుచరుడు అక్కడ నిలబడి ఉండడం గమనించి భయంతో నోట మాటకూడా రాలేదు. ఒంటరిగా ఎంత దూరం పరిగెత్తావురా? అక్కడ కారు వదిలేసి ఇలా కష్టం కాని వేగంగా వెళ్లి కారులో కూర్చుని అప్పుడు వెళ్ళు అని చెప్పాడు. రెండవ అనుచరుడు అక్కడే నిలబడి ఆయాస పడిపోతూ భయపడిపోతూ ఉంటే వెనక్కి వెళ్లమన్నానా అని అంటూ మొదటి అనుచరుని గుండెల్లోనుంచి అరుణ్ తల వేగంగా బయటికి వచ్చి రెండవ అనుచరుడు ముందు వేలాడింది. వెంటనే రెండవ అనుచరుడు భయంతో పెద్దగా కేకలు పడుతూ మళ్లీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారు దగ్గరికి రాగానే అస్పష్ట ఆకారం కారుమీద నిలబడి రారా, వేగంగా నువ్వు రాకపోతే అరుణ్ణి గుండెల్లోనుంచి దూసుకుని నా దగ్గరికి వచ్చేస్తాడు అని అరిచాడు. దగ్గరకు వచ్చిన రెండవ అనుచరుడు అస్పష్ట ఆకారాన్ని చూడగానే కళ్ళు పెద్దవి చేశాడు. నేను చచ్చాను అనుకున్నారు కదా, నన్ను చంపినందుకు వచ్చిన డబ్బులతో నీ లాభం తీసుకున్నావుగా. నన్ను చంపిన వాళ్లందరికీ నేను కూడా బోనస్ ఇస్తున్నాను, తీసుకో అని చెప్పగానే అతడు ఒక్కసారి లేచి వేగంగా కారు ముందు అద్దాల్లోనుంచి దూసుకుపోయి రెండవ అద్దంలోనుంచి బయటకు వచ్చాడు. అలాగే 2-3 సార్లు ఆ అద్దంలోనుంచి ఈ అద్దంలోకి తిరుగుతూ ఉండగా అతడి ప్రాణం పోయింది. నమ్మించి మోసం చేశారు, మోసానికి తగిన శిక్ష నేను వేశాను, అత్యాశకు దురాశకు శిక్ష వేయాలి. నేను చచ్చాను అనుకుని ప్రశాంతంగా ఉన్నారుగా, వచ్చేస్తున్నాను, మీకోసమే వచ్చేస్తున్నాను అని అరుస్తూ ఉండగా అస్పష్ట ఆకారం ఒక్కసారిగా మాయమైంది. ఇటు కావేరి ఇంట్లో కావేరి పక్షం, సుధీర్ పక్షం వాళ్లు చాలాసేపు సుదీర్ఘంగా వాదించుకున్నారు. మాట్లాడుకున్నారు, అరుచుకున్నారు, పోట్లాడుకున్నారు. ఏం చేసినా కావేరి, నాకు బావ కావాల్సిందే, నేను బెంగళూరుకు వెళ్లాల్సిందే,
రేపు ఉదయం నా నిశ్చితార్థం అవుతుంది. నేను మిస్ చేసిన ఎగ్జామ్ డేట్ రాగానే ఆ పరీక్ష రాసిన వారం రోజులకు నా పెళ్లి, దీనికి తిరుగులేదు అని గోలచేసింది. కాసేపటికి ఉమా, సుధీర్ వాళ్లు ఎంత గొంతు చించుకున్నా కావేరి ముందు ఎవరు నెగ్గలేదు. కావేరి కొంతసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ చచ్చిపోతాను బెదిరించేసరికి బంధువులందరూ ఆగపోయారు. సరే, ముందు నిశ్చితార్థం అవ్వనివ్వండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు అందరూ వెళ్ళి నిద్రపోదాం అని చివరికి తీర్మానం చేశారు. దానితో అందరూ కింద ఉన్న రూముల్లో అడ్జస్ట్ అయ్యారు. కావేరి కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. బంధువులు పడుకోడానికి వస్తామని చెప్పారు. వింటే ఏమయ్యాదో తెలియదు కాని అప్పటికే కోపంగా ఉన్న కావేరి కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకుంది. నిశ్చితార్థం అయిన తర్వాత ఎలాగైనా పెళ్లి ఆపు చేయాలని సుధీర్, ఉమా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగో నిశ్చితార్థం కన్ఫామ్ అని తెలిసింది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎవరెవరికి ఏ పని అప్పచెప్పాలి అని సురేష్, రమ, సాంబశివరావు, కౌసల్య చూసుకుంటూ ఉన్నారు. సురేష్ తన కొడుక్కి ఫోన్ చేశాడు. నాన్నా, ఇంకో గంటలో నేను వస్తాను, నువ్వు పడుకో. రేపు పొద్దున్న తొందరగా లేచాక అన్ని పనులు నేను చూసుకుంటానులే అని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత నలుగురు ప్రశాంతంగా కుదిరిన చోట పడుకున్నారు. ఇద్దరు బంధువులు ఒక్కరే కాబట్టి మిగతా విషయాల్లో ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. కావేరి లోపలికి వచ్చిన తర్వాత పడుకోవాలని చూసింది కాని చాలాసేపు ఆవేశపడి అరుచుకున్న తరువాత ఇలా పడుకుంటే వెంటనే నిద్రరాదు కాబట్టి తిన్నగా వందనకి ఫోన్ చేసింది. ఈ సమయంలో ఫోన్ చేస్తున్నావేమిటి అని వందన మత్తుగా పలికింది. వందన, నిద్రపోవద్దు అని చెప్పానా? నీతో చాలా మాట్లాడాలి. నిద్రపోవద్దు అని చెప్పిన తర్వాత కూడా నిద్రపోతున్నావు అని కావేరి కోపంగా చెప్పింది. ఏం మాట్లాడాలి? రేపు మాట్లాడుకోవచ్చులే అని నిద్రమత్తులో విసుగ్గా చెప్పింది వందన. రేపు 10 గంటలకు నా నిశ్చితార్థం అని చెప్పగానే అవతల ఉన్న వందనకు నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది. నిశ్చితార్థమేంటి? నువ్వు బాగా చదువుకుని బెంగళూరులో ఉద్యోగం చేయాలి అని రోజుకు 10 సార్లు చెప్పుకునే దానివి ఇప్పుడు నిశ్చితార్థమని చెప్తున్నావేంటి? హఠాత్తుగా మాట మాత్రం కూడా చెప్పకుండా 2 ఎగ్జామ్లు ఉండగానే యూనివర్సిటీ నుంచి ఎందుకు వచ్చేశావు అని వందన అడిగింది. వందనతో మాట్లాడుతున్న కావేరికి తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. ఉండవే గదిలో ఎవరో ఉన్నట్టున్నారు, నన్నే చూస్తున్నట్టు అనుమానం వచ్చింది అని చుట్టూ స్పీకర్ ఆన్ చేసి వెతుకుతూ ఎవరూ లేరు కాని ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అని చెప్పింది. నువ్వు నిశ్చితార్థం అనేసరికి నా నిద్ర మొత్తం ఎగిరిపోయింది. నిశ్చితార్థం అన్నావు కదా, ఎవరో తిరుగుతూ ఉంటారులే, ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పు అని మళ్ళీ అడిగింది. మా బావకు బెంగళూరులో నెలకు 1,50,000 జీతంతో ఉద్యోగం వచ్చింది అని నాకు తెలియగానే హడావుడిగా ఇంటికి వచ్చేశాను అని చెప్పింది. అదే కాకుండా తను తన బావను, తన అత్తయ్యను, మావయ్యను, తన తల్లిదండ్రులను చస్తానని చేయి కోసుకుని మరీ నిశ్చితార్థానికి ఎలా ఒప్పించిందో పూసగుచ్చినట్టు వివరంగా చెప్పింది. అంతేకాకుండా వందన ఫోన్ చేసినప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో, తాను అందరినీ ఎలా ఒప్పించిందో కూడా చెప్పింది. ఇప్పుడు మీ బావకి, సగం మంది బంధువులకి ఇష్టం లేనప్పుడు అంత బలవంతంగా చేసుకోవడం ఎందుకే? పెళ్ళైన తర్వాత నీ సుధీర్ బావ నిన్ను పట్టించుకోకపోతే? తన అనుమానం చెప్పింది. అలా ఏమీ చెయ్యడు. ముందు నన్ను చేసుకుంటానని తానే అడిగాడు. అప్పుడు బెంగళూరు సంబంధం కావాలి అని చెప్పి నేనే వద్దన్నాను. ఇప్పుడు బావకి 1.5 లక్షల జీతంతో బెంగళూరులో జాబ్ వస్తే నేనెందుకు కాదంటాను? పైగా నీకు తెలుసో తెలియదో, మా నాన్నకి పెళ్ళి అయ్యేటప్పుడు మా అమ్మంటే అస్సలు ఇష్టంలేదు. జాబ్ చేసే అమ్మాయిని చేసుకోవాలని నాన్న ఆశపడ్డారు. కాని ఇప్పుడు అమ్మ గీసిన గీత దాటరు. ఏవో 2-3 విషయాలు తప్పించి
మిగతా అన్ని మాటలు అమ్మ చెప్పిందే వింటారు. ముందునుంచే మా బావకు నేనంటే ఇష్టమే కదా. మనమేమైనా నార్మల్ పర్సనా? వైజాగ్లో నాలాంటి అందగత్తె ఉందా? గర్వంగా చెప్పింది. అంతోటి అందగత్తె అయితే నార్మల్గా ఉండే నీ బావకోసం లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మధ్యలో ఆపేసి మరీ ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు? అని అడిగింది. మరి బావకి బెంగళూరులో జాబు కదా అని చెప్పింది కావేరి. మరికొన్ని రోజులు పోతే నీకు రాదా? వందన ఆశ్చర్యంగా అడిగింది. వస్తుంది కాని అమ్మ పంపిస్తుందో లేదో. నాకా బెంగళూరులో జాబ్ చేయాలని కోరిక. బెంగళూరు సంబంధమే చేసుకోవాలని ఆశ. ఇప్పుడు బెంగళూరులో జాబ్ వచ్చిన మా బావని వదిలేసుకొని మళ్ళీ నాకు జాబ్ వచ్చేవరకు లేదా అలాంటి సంబంధం ఇంకోటి వచ్చే వరకు ఎదురుచూడడం ఎందుకు అనిపించింది. అది కాదు కావేరి, మీ సుధీర్ బావ ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా, నాకు ఫోటోలో కూడా చూపించావు. బాగా ఆలోచించు. నీకు బెంగళూరు పిచ్చి ఎందుకు పట్టిందో తెలియదు కాని ఏదో కావాలని నీకు నచ్చని వ్యక్తి నీ జీవితంలోకి ఆహ్వానించకు అని వందన చాలాసేపు ఒప్పించడానికి ట్రై చేసింది. కానీ కావేరి ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? వందన అడిగింది. నేను నీకు ఇప్పుడు చెయ్యలేదు. నిన్ను నిశ్చితార్థానికి పిలవాలని నిశ్చితార్థం అనుకున్న రోజు నుంచి చేస్తుంటే ఇప్పుడు ఎత్తావు అని కావేరి చెప్పింది. రేపు 10ంటికి నిశ్చితార్థమైతే నేను ఈ సమయంలో ఎలా వస్తానులే. నీ పెళ్లికి గ్యారంటీగా వస్తాను అని చెప్పిన తర్వాత కాసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసింది. వందనతో మాట్లాడటం వల్ల రిలాక్స్ అయినా కావేరి ప్రశాంతంగా రేపొద్దున్నే తొందరగా లేచి రెడీ అవ్వాలి. ఫోన్లో అలారం పెట్టుకుని లైట్ ఆఫ్ చేసి బెడ్లైట్ వేసి మంచం మీద వాలింది. మంచం మీద పడుకున్నాక కాసేపటికి ఇంకా తన అన్నయ్య రాలేదని గుర్తుకు వచ్చింది. నిశ్చితార్థం రేపు 10ంటికి కదా, అప్పటిలోపు వచ్చేస్తాళ్లే అనుకుంటూ మెల్లగా పక్కకు తిరిగ పడుకోవడానికి ప్రయత్నించింది. తన బంధువుల మాటలు, ఇప్పుడు వందన మాటలు తలుచుకుంటూ కాసేపటికి నిద్రపోయింది. టక్ 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 అని తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. కావేరి మంచి నిద్రలో ఉందేమో లేవలేదు. టక్ 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 అని తలుపు కొట్టిన చప్పుడు మళ్లీ వినిపించింది. మంచి నిద్రలో నిద్రపోతున్న కావేరికి ఈసారి వినిపించేసరికి మత్తుగా ఇటువైపు తిరిగ పడుకుంది. టక్ 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 అని ఈసారి మరికాస్త ఎక్కువ చప్పుడు వినిపించింది. ఆ చప్పుడికి టక్కున కళ్ళు తెరిచి చూసింది. కాసేపు తాను ఎక్కడుందో అర్థం కాలేదు. అప్పుడే తెల్లారిపోయిందా అని అనుకుంటూ ఎదురుగా టైం చూస్తే 1:30 అయింది. 1 గంటకి పడుకుంటే అరగంటకి ఎందుకు మెలకువ వచ్చింది అని అనుకుంటూ ఉండగా మళ్ళీ టక్ 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 అని చప్పుడు వినిపించింది. ఇప్పుడు తలుపు ఎవరు తడుతున్నారు? కొంపదీసి అన్నయ్య వచ్చేశాడా అని అనుకుంటూ లేచి తలుపు వైపు వెళ్తూ ఉండగా ఈసారి మళ్లీ చప్పుడు వినిపించింది. తలుపు వైపు చూడగా చప్పుడు అక్కడ్నుంచి వచ్చినట్టు అనిపించలేదు. ఎక్కడినుంచి వచ్చిందా అని ఆ చప్పుడు వినిపించిన వైపు చూడగా అక్కడ బీరువా కనిపించింది. ఇక్కడినుంచి తలుపు కొట్టినట్టు చప్పుడు వినిపిస్తుంది ఏమిటా అని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా బీరువాలోనుంచి మళ్లీ టకటకమని ఎవరో కొట్టినట్టు చప్పుడు వినిపించింది. ఒక్కసారిగా కావేరి ఉలిక్కిపడింది. ఏయ్, ఎవరున్నారు అక్కడ? ఇందాక కూడా ఎవరో నన్ను చూసినట్టు అనిపించింది. అక్కడ దాక్కొని భయపెడుతున్నారా అని మనసులో భయం అనిపిస్తూ ఉన్న కూడా బీరువా దగ్గరికి వచ్చింది. బీరువా దగ్గరికి రాగానే మళ్లీ టక్ 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 తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. మళ్లీ చప్పుడు బీరువాలోనుంచి వస్తూ ఉంటే ముందు భయమనిపించింది. తరువాత వచ్చిన బంధువులు ఎవరో పెళ్లి తప్పించడానికి తనని కావాలని భయపెడుతున్నారు అనుకుంది. ఈ కావేరి ఎవరికీ భయపడదు, నన్ను ఎవరు భయపెట్టలేరు అని చెబుతూ తలుపు తీయబోయింది. తాళం వేసినట్టు ఉంది, తలుపు రాలేదు. లోపల ఏదో పెట్టి సౌండ్ చేస్తూ నన్ను భయపెట్టాలని చూస్తున్నారు కదా. నేను కావేరిని. ఇలాంటి టెక్నిక్స్తో నా యూనివర్సిటీలో చాలామంది అమ్మాయిల్ని ఏడిపించాను. నన్ను ఎవరు అలా ఏడిపించలేరు అని చెబుతూ పక్కన టేబుల్ మీద ఉన్న తాళాలు తీసి
బీరువా తాళం ఓపెన్ తీసింది. విసురుగా తలుపు తీసి, లోపల టేప్ రికార్డర్ పెట్టారా? అలారం పెట్టారా? ఫోన్ పెట్టారా? నన్ను ఇలా బెదిరించి భయపెట్టి నిశ్చితార్థం ఆపాలని అనుకుంటున్నారా? అని చెబుతూ లోపల చూసి ఉలిక్కిపడి మళ్లీ కళ్ళు బాగా తెరిచి చూసింది. లోపల 6 అడుగుల ఎత్తులో ఒక ఆకారం కనిపించింది. అది ఆకారమా? బొమ్మా? అని చూస్తూ ఉండగానే, మేడం, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇది కలే కదా నిజమా? ఇందాకట్నుంచి కలేమో అనుకొని నన్ను నేను పదే పదే గిచ్చుకుంటున్నాను. కళ్ళు మూసి మూసి మళ్ళీ మళ్ళీ తెరుచుకుంటున్నాను. అయినా ఇక్కడే ఉన్నాను. అసలు మీరెవరు? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? అని ప్రశ్నలమీద ప్రశ్నలు అడుగుతూ ఒక్కసారిగా ఆకారం ముందుకు కదిలేసరికి కావేరి భయపడిపోయి వెనక్కు అడుగులు వేస్తూ బిగ్గరగా కేకలు వేసింది. మేడం, మేడం, అరవకండి. ముందు నేను ఈ బీరువాలోకి ఎలా వచ్చానో చెప్పండి. అసలు మీరెవరు? అని అడుగుతూ కిషోర్ ముందుకు వచ్చాడు. కిషోర్ని చూడగానే ఈసారి కావేరి గావుకేకలు పెట్టింది. అప్పటికే కావేరి అన్నయ్య హేమంత్ ఇంటికి వచ్చేసి తండ్రికి ఫోన్ చేసేసరికి దానికోసమే ఎదురుచూస్తున్న సురేష్ వచ్చి తలుపు తీశాడు. హాల్లో ఎక్కడ పడితే అక్కడ బంధువులు పడుకుని ఉండడంతో పై గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని గుసగుసగా సురేష్ చెబుతూ ఉంటే మెట్లవైపు అడుగులు వేశాడు హేమంత్. ఇంతలో బిగ్గరగా కేకలు వినిపించేసరికి హేమంత్ అటు చూశాడు. అది తన చెల్లెలి గొంతుగా గుర్తుపట్టి వేగంగా వెళుతుండగా ఈసారిగావు కేకలు వినిపించాయి. ముందు అరిచిన అరుపులకి కొంతమంది, తర్వాత అరిచిన అరుపులకి మొత్తం లేచి కూర్చున్నారు. మేడం, అరవద్దు. ముందు నేను చెప్పేది వినండి. ముందు అసలు నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి. మీరెవరో చెప్పండి అంటూ కిషోర్ కావేరి ముందుకి వచ్చి నిలబడ్డాడు. ఎవరు నువ్వు? నన్ను ఏమి చేయకు అని వణికిపోతూ అరుస్తూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. కిషోర్, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? అసలు ఇది కలా? నిజమో అర్థం కాక చచ్చిపోతున్నాను. నా ఇంటి బయట ఉన్న నేను ఇక్కడ ఈ బీరువాలోకి ఎందుకు వచ్చాను? అసలు మీరెవరు? అని మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ కావేరి దగ్గరికి వచ్చేస్తున్నాడు. బెడ్లైట్ వెలుతురులో సగం జుట్టు నుదిటి వరకు పడి చీకటిలో కావేరికి కిషోర్ ఎవరో అర్థం కాలేదు. అమ్మా, నాన్నా, కాపాడండి, దయ్యం దయ్యం అని కావేరి ఈసారి క్లారిటీగా అరిచింది. అప్పటికే కావేరి గదికి వచ్చేసిన హేమంత్ తలుపులు బాధేస్తూ కావేరి కావేరి అని అరుస్తున్నాడు. ఈ దెబ్బకి చుట్టాలందరూ లేచి వచ్చారు. సుధీర్ కూడా వచ్చేశాడు. ఎంతైనా కావేరి తన మరదలే కాబట్టి తానుకూడా తలుపు తడుతూ, కావేరి, ఏం జరిగింది? ఎందుకు అరుస్తున్నావు? అని కంగారుగా అడుగుతున్నాడు. ఇటు కావేరి అలా దెయ్యం దెయ్యం అని అరుస్తూ ఉంటే, దయ్యమా? ఎక్కడుంది? ఏది? అని కిషోర్ చుట్టూ చూశాడు. ఏది కనిపించకపోయేసరికి మళ్లీ కావేరి వైపు చూశాడు. ఈసారి కావేరి తనని చూసి అరుస్తూ ఉంటే తనను దయ్యమనుకుంది అని కిషోర్కి అర్థమైంది. మేడం, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మనిషిని. ఇంతకీ ఇది కల కాదా, నిజమా? అని కిషోర్ మళ్ళీ అడిగాడు. అప్పటికే హేమంత్, సుధీర్ ఇద్దరూ తలుపులు కొట్టేస్తున్నారు. దయ్యం, బాబోయ్, దయ్యం, మాట్లాడే దయ్యం అని కావేరి పెద్దగా అరుస్తూ అరుస్తూ ఒక్కసారిగా టెన్షన్ బాగా పెరిగిపోయేసరికి ఆ టెన్షన్ తట్టుకోలేక కావేరి స్పృహ కోల్పోయి వెనక్కి పడుతూ ఉంది. మేడం, నన్ను చూసి భయపడుతున్నారా? నేను దెయ్యాన్ని కాదు, మనిషిని అని చెబుతున్న కిషోర్ తను పడిపోవడం చూసి పట్టుకోడానికి ముందుకు వచ్చాడు. కావేరినైతే పట్టుకున్నాడు కాని బ్యాలెన్స్ చేయలేక తనమీద పడిపోయాడు. కిషోర్ కావేరిమీద పడిపోవడం, తలుపులు బద్దలు కొట్టుకొని సుధీర్, హేమంత్ మరికొంతమంది గదిలోకి వచ్చేయడం ఒకేసారి జరిగింది. కావేరిమీద నుంచి కిషోర్ తలపైకి ఎత్తడం, లోపలికి వచ్చిన బంధువులు లైట్ వేయడం కూడా ఒకేసారి జరిగింది. వచ్చిన బంధువులు అందరూ కావేరిమీద పడిపోయి తల ఎత్తి చూస్తున్నా కిషోర్ని చూస్తూ ఉంటే
కిషోర్ తల ఎత్తి తన ఎదురుగా నిలబడిన సుధీర్ హేమంత్లను చూస్తూ ఉండగానే గోడమీద ఒక ఫోటో అతని చూపులను ఆకర్షించింది. ఆ ఫోటో వైపు చూపు తిప్పగానే అక్కడ గోడమీద ఫోటోలో హేమంత్ పోలీస్ ఇన్స్పెక్టర్ డ్రెస్సులో ఉన్నాడు. ఇది కలా? నిజమా? ఇది నిజమేనా? అని అనుకుంటూ అలాగే షాక్గా చూస్తున్నాడే తప్పించి కావేరిమీది నుంచి లేవాలని అతనికి తెలియలేదు. హేమంత్ ఇది చూసి ఆశ్చర్యపోతూ ఉండగా సుధీర్ మాత్రం, ఎవడ్రా నువ్వు? కావేరిమీద పడి ఏం చేస్తున్నావు? అసలు ఈ రూంలోకి ఎలా వచ్చావు? అని అడిగాడు. కిషోర్ ఇది నిజమా? కాదా? అని అనుకుంటూ కావేరి నుంచి లేచి కూర్చుని చుట్టూ చూశాడు. అప్పటికే హేమంత్ ముఖం ఆశ్చర్యం నుంచి కోపంగా మారిపోతూ ఉంది. ఇదేదో నిజంలా ఉంది. నేను నా ఇంటి బాల్కనీలో కదా ఉన్నాను. మళ్ళీ ఒక్కసారిగా ఈ బీరువాలోకి ఎలా వచ్చాను? ఒక్కసారిగా అమ్మాయి మాటలు వినిపించేసరికి మెలకువ వచ్చి చూస్తే బీరువాలో ఉన్నాను. బీరువాలో పరిశీలించి చూస్తుండగా నేను తయారుచేసిన బీరువాలా అనిపించింది. ఫోటో ఆల్బం పెట్టేచోట తీస్తే ఈ మేడం తన ఫ్రెండ్తో మాట్లాడుతూ కనిపించింది. మధ్యలో ఎవరో చూస్తున్నారు అని మేడం పరిశీలిస్తుంటే గబుక్కున అది వేసేశాను. ఇది నిజమో కలో అర్థం కాక తలుపు కొడితే ఆమె తలుపు తీసి నన్ను చూసి దయ్యం దయ్యమని కింద పడిపోయింది. ఇప్పుడు వీళ్ళు తలుపు తీసేసరికి నేను మేడం మీద ఉన్నాను. వీళ్ళు నన్ను ఏమనుకుంటారు? నేను బీరువాలో నుంచి వచ్చారు అంటే ఇప్పుడు వీళ్లందరూ నన్ను నమ్ముతారా? వీడెవడో పోలీస్ ఆఫీసర్లా ఉన్నాడు, ముందు వీడే కొట్టేస్తాడేమో. నేను బీరువాలో నుంచి వచ్చాను అని చెప్పడానికి ఉన్న ఒకే సాక్ష్యం ఈ మేడం. ఈ మేడం ఏమో నన్ను చూసి దయ్యమనుకుని స్పృహ కోల్పోయినట్టున్నారు. కళ్ళు తెరవడం లేదు అని అనుకున్నాడు. వెంటనే కావేరి భుజాన్ని తట్టేస్తూ మేడం మేడం అని పిలుస్తున్నాడు. అప్పటికే వచ్చిన బంధువులందరూ కోపంగా ఇతని వంక చూస్తూ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆలోచించరా కిషోర్? గదిలో ఒక అమ్మాయితో దొరికావురిది నిజమో కలో తర్వాత సంగతి. ఒకవేళ కల అయితే పర్వాలేదు, నిజమైతే మాత్రం ఇలా అమ్మాయితో దొరకకూడదు కదా. వీళ్లందరూ అసలు మాట్లాడనివ్వకుండా చంపి పడేస్తారేమో. వీళ్లను కొట్టి వెళ్ళిపోయినా పోలీసున్నాడు కాబట్టి ఎక్కడున్నా పట్టేసుకోగలడు. ఇప్పుడు బలము వద్దు, పెద్దపులి వద్దు. ఇప్పుడు నేను జింకను అయిపోవాలి. ఈ మేడంకి స్పృహ వచ్చేవరకు నమ్మేటట్టు ఏదో ఒకటి చెప్పేయాలి. స్పృహ వచ్చాక అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అని నిర్ణయం తీసుకున్నా. కిషోర్ హేమంత్ కోపంగా దగ్గరికి వస్తూ ఉండేసరికి వెంటనే కావేరిని రెండు భుజాలను పట్టుకున్నాడు. ఫోన్లో చెప్పేటప్పుడు అన్ని విషయాలు విని ఉన్నాడు కాబట్టి, కావేరి కావేరి ఎందుకు అలా భయపడ్డావు? ఇంట్లో మీ చుట్టాలు ఉన్నారని భయపడ్డావా? మనిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిస్తే వీళ్ళు ఏమీ అనుకోరులే అని అమాయకంగా ముఖం పెట్టి చెప్పేశాడు. అప్పటికే చుట్టాలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారని, అసలు పోలీస్ ఇన్స్పెక్టరింట్లో వీడు రావడానికి, తన చెల్లెల్ని ఏడిపించడానికి ఎంత ధైర్యం అని అనుకుంటూ కోపంగా రగిలిపోతూ పిడికిలి బిగించి కిషోర్ని కొట్టాలని చెయ్యెత్తిన హేమంత్ ఈ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా చెయ్యి దించేశాడు. హేమంత్కి నమ్మాలో వద్దో అర్థం కాలేదు. తలుపు తామ బద్దలు కొట్టుకొని వచ్చారు. తలుపు నుంచి తప్ప ఇంకెవరూ ఏ గదిలోకి రాకుండా ఇల్లు కట్టేటప్పుడే జాగ్రత్తగా కట్టారు. ఎవరికి తెలియకుండా ఇంతమంది ఉన్న ఇంట్లో వీడు ఎలా రాగలిగాడు అంటే, వీడు చెప్పినట్లు వీడు కావేరి ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? అలా అయితే చచ్చిపోతాను అని చెయ్యి కోసుకుని మరి కావేరి సుధీర్తో నిశ్చితార్థం ఎందుకు చేసుకుంటుంది? అని హేమంత్కి రకరకాల ఆలోచనలు వచ్చేశాయి. వచ్చిన చుట్టాలు కౌసల్య, సాంబశివరావు, సురేష్, రమ ఆశ్చర్యంతో చూస్తుంటే సుధీర్, ఉమా మాత్రం ఆశ్చర్యంతో పాటు ఆనందంతో కూడా చూశారు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.